సో వీళ్ళకి యాక్చువల్గా మనకు ఐవీఎఫ్ అన్నట్లు తీసుకున్నామండి సైకిల్ని. ఐవీఎఫ్కి తీసుకున్నాక తర్వాత తనకి ఫస్ట్ సైకిల్ అలా చేసాం, బీటీఎస్సీజీ పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన తర్వాత హార్ట్ బీట్ తర్వాత పడిపోవటం మొదలైంది, వాల్యూస్ అనేవి తక్కువగా వచ్చాయి. సో ఎందుకు ప్రెగ్నెన్సీ వచ్చిపోయింది అన్నది మనం రీటెస్ట్ చేసుకున్నాం. తనకి చేసుకుంటే తనకి లూపస్ పాజిటివ్ వచ్చింది. అదేంటి అంటే ప్రెగ్నెన్సీ నిలబడకుండా ఆ కణాలు అనేవి అడ్డుకుంటాయి అనమాట. దానికి మనం కానీ టెస్ట్లని మనం ఫస్ట్ సైకిల్ ముందే చేసుకోవడానికి చాలా కాస్ట్ అవుతుంది. సో 10లో మామూలు 6 మెంబర్స్ 7 మెంబర్స్ అయిపోతారు, 5-6 మెంబర్స్. మిస్ అయిన వాళ్ళకి తర్వాత అతిగా ఖర్చు లేకుండా ఎవరైతే మిస్ అవుతుందో అప్పుడు మనం చేసుకుంటాం. సో ఆ విధంగా మనం చేసినప్పుడు తినకి మనం టెస్ట్ చేశాక తర్వాత అది ఏవైతే పాజిటివ్ వచ్చాయో దానికి వైద్యం చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఇంజెక్షన్స్, దానికి సంబంధించిన మెడిసిన్స్, టాబ్లెట్స్ ఇవి ఇచ్చి తర్వాత సెకండ్ సైకిల్ చేసుకున్నాం. సో ఈ రోజు చక్కగా బీటీఎస్సీజీ వాల్యూ కూడా మంచిగా 1037 వచ్చింది వాల్యూ. ఈ రోజు స్కాన్ కూడా చేసాం, అందుకనే కంగారు పడకుండా చక్కగా స్కాన్లో మంచిగా బేబీ వచ్చింది, హార్ట్ బీట్ కూడా వచ్చింది. సో ప్రెగ్నెన్సీ ఈ వీడియోలో ఏం మనం మీకు చెప్పాలనుకున్నాము అంటే, సో ఒకటి ఐవీఎఫ్ అన్నది ఫస్ట్ సైకిల్లోనే అవ్వాలి అని మనకు లేదు. ఎందుకు కొంచెం టైం పట్టచ్చు కొద్ది మందికి, కారణాలు చాలా ఉంటాయి. మనం అన్ని కారణాలు ముందే టెస్ట్ చేసుకోవడానికి ఖర్చు మ్యాటర్ అనమాట, ఖర్చు చాలా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మిస్ అయిన వాళ్ళు ఇట్లా చేసుకొని సెకండ్ సైకిల్లో ట్రై చేసుకోవచ్చు. సో ఒకసారి ఫెయిల్ అయిపోయింది కదా ఇంకా జీవితంలో మళ్ళీ అవ్వదు అనుకొని వదిలేయాల్సిన అవసరం కూడా లేదనమాట. సో అందుకని మనం ఏం చేస్తామంటే మన హాస్పిటల్లో స్కీమ్ కింద చేస్తాం. సో ఫస్ట్ సైకిల్ చేసుకున్న పేషెంట్స్కి సెకండ్ సైకిల్కి 50% ప్రైస్ కింద మనం చేస్తున్నాం అనమాట. దీనివల్ల పేషెంట్స్కి బర్డెన్ అవ్వదు. అలానే ముందు సైకిల్లోనే అన్ని టెస్టులు చేసుకోవాల్సిన అవసరము ఉండదు. సో ఏదో ఒక ఫస్ట్ సైకిల్ సెకండ్ సైకిల్ ఏదో ఒక పద్ధతిలో చక్కగా ప్రెగ్నెంట్ అయ్యి బిడ్డనిచ్చి పంపించగలుగుతున్నాం దేవుని దయ వల్ల. సో ఈ రోజు ఎటువంటి కారణాలైనా అయ్యుండొచ్చు, చక్కగా సంతోషంగా వెళ్తున్నారు వీళ్ళ ఇంటికి. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ అయినా ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఎందుకన్నా గొప్ప సంతోషం ఇంకా మనలో రాదు మేడం. ఎందుకంటే మాకు కావాల్సిన పిల్లలు కదా మేడం, మన సంతానం కావాలి కదా మేడం. చాలా హాస్పిటల్ తిరిగినా ఈ హాస్పిటల్లో మాకు ఏమీ వర్కౌట్ అవ్వలేదు మేడం. మీ దగ్గరకు వచ్చాక మాకు వర్కౌట్ అయింది మేడం, చాలా హ్యాపీ మేడం. సో దేవుని దయ వల్ల చక్కగా కపుల్ ప్రెగ్నెంట్ వెళ్తున్నారు, మంచి పండంటి బిడ్డకు జన్మనివ్వాలి. చక్కగా బిడ్డని తీసుకుని వస్తుంటారు నా దగ్గరికి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. మీరు ఆ కపుల్ లాగా వస్తారు, బిడ్డతో జంటగా వస్తారు, పిల్లలతో పోతూ ఉంటారు. చాలా సంతోషం. మీ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.